ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఇన్ఫినిటీ. సారీ, నేను యాక్చువల్లీ సాటర్డే వీడియో పోస్ట్ చేస్తా అని చెప్పా, బట్ డిలే అయింది. అండ్ ఇకపైన నా ఛానల్లో ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే 10 to 11 మధ్య లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ నేను రిషి బర్త్డే ముందు రోజు నైట్ పూజ రూమ్ అంతా కొంచెం క్లీన్ చేసుకొని, అలాగే పూజ సామాన్లంతా క్లీన్ చేసి పెట్టేస్తున్నా. అండ్ ఇక్కడ బర్త్డేకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ తెప్పించాను కదా, సో దానంతా ఆర్గనైజ్ చేసుకుంటున్నా. స్కూల్లో చాక్లెట్స్ అండ్ స్వీట్స్ అలో లేదు, సో దట్ ఇలా చిక్కీ తెప్పించాను. అండ్ మరీ చిక్కీ ఇస్తే ఏం బాగుంటుందని ఒక రెడ్ పెన్, ఒక బ్లూ పెన్. నేను ఎవ్రీ ఇయర్ టీచర్స్కి పెన్స్ ఇవ్వడం ఒక అలవాటు చేసేసాను రిషికి. అదే ఎవ్రీ ఇయర్ ఫాలో అవుతాము. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇలా సెల్లో టేప్ ఉంటుంది కదా, ఆ సెల్లో టేప్కి ఇలా పెన్స్ని అటాచ్ చేసి చిక్కీతో సెల్లో టేప్ వేసి ర్యాప్ చేసేస్తున్నా. ఇలా చేయడం వల్ల ఏంటంటే సపరేట్గా అన్నీ సపరేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక్కటి ఇస్తే సరిపోతుంది అని ఈజీగానే ఉంటుంది. అండ్ టీచర్స్కి సెల్లో టేప్ వేయడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళు ఈజీగా దాన్ని రిమూవ్ చేసుకుంటారని ఇలా చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, పిల్లలకి మనం ఎవ్రీ బర్త్డేకి ఏదో ఒక మంచి మొరాలిటీ ఇవ్వాలని నా థాట్. సో టీచర్స్ అనే తక్షణం మన మైండ్లోకి వచ్చే థాట్ పెన్స్ కదా, సో ఎవ్రీథింగ్ కరెక్ట్ చేస్తారు అనే రీజన్కి ఇలా ఇస్తున్నాను. అండ్ పిల్లలకి కూడా చిక్కీసే ఇస్తున్నా. చిక్కీస్‌తో పాటు ఇలా రిటర్న్ గిఫ్ట్‌గా ఎరేజర్స్ ఇస్తున్నా. ఇది వీల్ ఎరేజర్స్. యాక్చువల్లీ నేనైతే ఏం ప్లాన్ చేసుకున్నా అంటే, బుక్స్ ఇవ్వాలని ఇలా చిక్కీతో రబ్బర్ బ్యాండ్ ఏసి ర్యాప్ చేస్తున్నా. సెల్లో టేప్ ఏస్తే పిల్లలు దాన్ని తీయడానికి కష్టపడతారు. సో దట్ ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఈజీ ఉంటుందని ఇలా ప్లాన్ చేసుకున్నా. ఈ ఇయర్ థర్డ్ స్టాండర్డ్ కదా, ఇంకా 9, 10 ఇయర్స్ మధ్య ఉంటారు పిల్లలందరూను. సో వాళ్ళకి ఏంటంటే చిన్న డైరీ కొనివ్వాలనుకున్నా. బట్ అన్‌ఫార్చునేట్‌గా నాకు అన్ని సఫిషియంట్ డైరీస్ దొరకలేదు. అలాగే స్టోరీ బుక్స్ కూడా ఇవ్వాలనుకున్నా. స్టోరీ బుక్స్ కూడా వాళ్ళు నాకు ఇక్కడ నియర్ బై షాప్స్ ఏం చెప్పారంటే, నాకు కావాల్సిన స్టోరీ బుక్స్ దొరకలేదు, అన్నీ మిక్స్డ్ ఉన్నాయి. నాకు ఏంటంటే అందరికీ ఒకేలాంటి బుక్ ఇస్తే అందరూ సాటిస్ఫై అవుతారనిపించింది. బట్ ఈ టైం అది మిస్ అయింది. నెక్స్ట్ ఇయర్ నేను అది ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఇదంతా ప్యాక్ చేసేసి అరేంజ్ చేసేసుకుంటున్నా. వ్యాన్‌లో పిల్లలకి ఏంటంటే చిక్కీస్ అవసరం లేదు, చాక్లెట్స్ ఇద్దామనిపించింది. సో పర్క్ చాక్లెట్స్‌ని తెప్పించాను. దాంతో పాటు కొన్ని ఎక్స్‌ట్రా చిక్కీస్ కూడా వేశాను, ఏంటంటే కొంచెం సేఫ్ సైడ్‌గా ఉంటుందని. ఇవన్నీ బ్యాగ్‌లో పెట్టి ప్యాక్ చేసేస్తున్నా. ఇలా నైటే చేయడం వల్ల నాకు నెక్స్ట్ డే మార్నింగ్‌కి టెంపుల్ ఉంటది, టెంపుల్‌కి వెళ్ళాలి, అభిషేకం ఉంది. అలాగే వ్యాన్ ఎర్లీగా రావడం, బ్రేక్‌ఫాస్ట్ ఇలాంటివన్నీ కొంచెం ఇబ్బందయిపోతుంది. సో ఇలా ప్లాన్ చేసుకున్నాను. అలాగే టెంపుల్‌కి వెళ్ళడానికి కూడా ఏమేం కావాలో థింగ్స్ అన్నీను నేను ఫస్టే అరేంజ్ చేసి పెట్టుకుంటున్నా. యాక్చువల్లీ మేము అభిషేకానికి ఏమేం కావాలో అదంతాను పూజారికి చెప్పేసి దానికి మనీ ఇచ్చేసాం. సో మరీ పూజకి మ్యాండేటరీ థింగ్స్ మాత్రమే ఇక్కడ సెట్ చేస్తున్నా. అండ్ టైం చూసారా 11 అయింది. ఇప్పుడు అన్నీ సెట్ చేసి మార్నింగ్ ఎర్లీగా లేవాలి. సో ఎగ్జాక్ట్‌లీ 5కి రిటర్న్ రిషికి బర్త్డే బర్త్‌డే విష్ చేశాను. మళ్ళీ కోక్సిల్ పద్మ తెప్పిస్తే చిన్నడా చిన్ని హ్యాపీ బర్త్డే ನಾನು ಇದೊಳಗ 6:30 ಆಯ್ತು ಇದೊಳ್ರಿ హ్యాపీ బర్త్డే మార్నింగ్ ఎర్లీగా లేచి ఇల్లంతా సెట్ చేసుకున్నాను. అలాగే పూజకని రెడీ చేసి పెట్టాను. ఇక్కడ రిషికైతే 2 ఆప్షన్స్ ఇచ్చాను, ఏది కావాలన్నా వేసుకోవచ్చని. రిషి రెడీ అయ్యి ఇక్కడ పూజ చేస్తున్నాడు. బర్త్‌డే కదా, సో డే యూఎస్ అని వదిలేసాను. అండ్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ మేము మంగళారతి ఇస్తాం రిషికి. బర్త్‌డే రోజు ఇలా హారతి ఇచ్చి, స్వీట్ తినిపించి బ్లెస్ చేయడం ఒక అలవాటు పెట్టుకున్నాం మేము మా ఇంట్లో. మా ఇక్కడ మేమే కాదు బ్లెస్సింగ్స్, అప్ప, అమ్మ ఎవరు పెద్దవాళ్ళుంటే ఇంట్లో అందరు పెద్దవాళ్ళకి కాళ్ళకి నమస్కారం చేసి బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఒక అలవాటు చేసేసాం. ఎగ్జాక్ట్‌లీ 7 లోపల ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని 7కి టెంపుల్‌కి బయలుదేరాం.
ఇక్కడ టెంపుల్‌లో కొంచెం క్లీనింగ్ వర్క్ ఉంటే అది కూడా చేసేస్తున్నా. ఎవ్రీ ఇయర్ జాన్‌లో కదా! సో, చాలా వింటర్ ఉంటది. అలాగే చాలా చలి కూడా. అందరికీ ఇబ్బందే మార్నింగ్ ఎర్లీగా రావడానికి. బట్ ఈ పూజారి వాళ్ళకి చెప్తే వాళ్ళు ట్రై చేయిస్తారు వచ్చి చేసివ్వడానికి. అండ్ ప్రదక్షిణాస్ అంతా ముగించుకొని పూజ ముగించుకున్నాం. పూజ అయితే జరిగింది. కానీ కొంచెం అప్‌సెట్స్ అలా అయిపోయినాయి. బికాజ్ పూజారి వల్లనే ఇలా అయింది. సో, అదంతా నేనిక్కడ హైలైట్ చేయాలని అనుకోవడం లేదు. పూజ అంతా అయినాక టెంపుల్‌లోనే కూర్చొని రిషికి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసాను. మళ్ళీ ఇంటికొచ్చి బ్రేక్‌ఫాస్ట్ తిని వ్యాన్‌కి వెళ్ళడానికి టైం లేదు. వ్యాన్ కూడా ఆన్ ద వే ఉంది గాబట్టి. సో, రిషి అయితే వెళ్ళిపోయాడు స్కూల్‌కి. అండ్ ఈవినింగ్ వరకు నేను ఎలాంటి వ్లాగ్ షూట్ చేయలేదు. ఎవ్రీ ఇయర్ బర్త్‌డేకి అని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఫుడ్ పెట్టాలని అప్ప స్టార్ట్ చేశారు. మేము దాన్ని అలానే కంటిన్యూ చేస్తున్నాం. ఆఫ్టర్‌నూన్ వెళ్ళి ఫుడ్ అంతా సర్వ్ చేసి వచ్చాను. ఈవినింగ్ రిషితో పాటు వెళ్దామని వెయిట్ చేశాను. సో, రిషి వచ్చినంక ఇలా ఒక బనానా అండ్ బిస్కెట్ ప్యాకెట్‌ని ఇచ్చి అక్కడ ఉండే ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళ దగ్గరంతా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. ఇక్కడైతే చాలా మంది పీపుల్ ఉన్నారు. నేను అందరిని అయితే షూట్ చేయడానికి వెళ్ళలేదు. బికాజ్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది అలా కావద్దని కొందరిని మాత్రమే షూట్ చేశాను. అండ్ మేము బ్యాక్ టు హోమ్ వచ్చాక ఈరోజు స్పెషల్‌గా ఎగ్ బిర్యానీ చేస్తున్నా. ఎలాంటి స్వీట్స్ చేయలేదు. ఆల్రెడీ స్వీట్స్ బయట ఇంకా తెచ్చారు కాబట్టి మళ్ళీ ఇంట్లో స్వీట్స్ అయితే ఎవరు అంత ప్రిఫర్ చేయరు. సో, చేయలేదు. అండ్ ఇక్కడ సెలబ్రేషన్ స్టార్ట్. ఎవరు ఉండరు. నేను, రిషి, నా హస్బెండ్ అలాగే మా ఫ్యామిలీ అమ్మ, అప్ప వస్తారు. చిన్న సెలబ్రేషన్ అయితే వాడిని సాటిస్ఫాక్షన్ కోసం ఇలా కేక్ కట్ చేయడం. ఎవ్రీ ఇయర్ నేను 4 ఇయర్స్ ఇంకూ ఇంట్లోనే కేక్ చేసేదాన్ని. బట్ ఈ ఇయర్ ఎందుకో కుదరలేదు. సో, బయట ఇంకా తెప్పించేసాను. అండ్ ఫస్ట్ కేక్ బైట్ అయితే మా అప్పకి. రిషి గ్రాండ్ ఫాదర్‌కి వెళ్తుంది. గ్రాండ్ పేరెంట్స్‌కి ఫస్ట్ పెట్టి మళ్ళీ మాకు పెడతాడు. ఇది ఒక మంచి అలవాటు అనే చెప్పొచ్చు. మన ఇంట్లో ఉంటే పెద్దవాళ్ళు ఇంకా మనకి బ్లెస్సింగ్స్ రావాలి కదా! సో, అదే అలవాటు చేశాను. ఈ బర్త్‌డేనే కాదు ఎవ్రీ ఇయర్ బర్త్‌డే నేను ఇలానే సింపుల్‌గా చేసేస్తాను. అండ్ దీంట్లోనే హ్యాపీగా ఎలా ఉండాలో కూడా నేను టీచ్ చేస్తాను. ఇక్కడ కొందరికి షేర్ చేయాల్సుంటే ఆ కేక్స్ అంతాను నేను షేర్ చేస్తున్నాను. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే రిషి బర్త్‌డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్ యూ. ప్లీజ్ లైక్ చేసి నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.